ఏం ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీలే గానీ వేరే టిఫిన్ ఏం వేసుకోకూడదా? వేరే టిఫిన్ అన్నానని ఏ ఊతప్పమో లేకపోతే ఇడ్లీ పిండి అట్టో అనుకోకండి. పునుగులు వేసుకున్నాం చాలా బాగుంటాయి. బయటంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా భలే ఉంటాయండి. దీనికోసం మీరు ఇడ్లీ పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి అంతే. అందులో తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. మీకు నచ్చితే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నాకు నచ్చదు, అందుకని నేను స్కిప్ చేశాను. కావాలనుకుంటే ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, జీలకర్ర ఇలా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర నా దగ్గర లేదు, అందుకనే నేను స్కిప్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోడా ఉప్పుని వేసుకోండి. అదే కడుపు నొప్పి సోడా అంటాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బీట్ చేసినట్టయితే మీకు గాలి పిండిలోకి బాగా చేరి గుల్లగా వస్తాయి పునుగులు. ఇప్పుడు వేడి వేడి నూనెలో వేసి పునుకుల్లాగా వేయించుకోండి. అయితే మీకు ఒకవేళ ఇడ్లీ పిండి లూజ్ అయింది అనుకోండి, అందులో మీరు కంగారు పడకుండా కొద్దిగా వరిపిండి, దాంతోపాటు ఇష్టం ఉంటే మైదా లేదంటే గోధుమ పిండి వేసి బాగా కలుపుకోండి టైట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఇప్పుడు వీటిని వేయగానే కదపకుండా ఒక నిమిషం అలానే వదిలేసి అప్పుడు కదపండి. మనకి చక్కగా వేగుతాయి. లేదంటే గరిటెకి అంటుకుపోయి బయటికి చీరేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకుంటూ కలుపుకున్నట్టయితే అన్ని వైపులకి పునుగులు అనేవి తిరిగి అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసేసి మంచి కొబ్బరి అలాగే శనగపప్పుతో చేసుకున్న చట్నీతో నంచుకొని తింటే ఉంటుందండి. నోట్లో బ్లాస్టే, సూపర్ ఉంటుందన్నమాట. బయట పునుకులు కొనరు, ఇవి ఇంట్లో చేసుకొని ట్రై చేస్తే. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.